ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా వరంగల్ జిల్లాలోని రిజిస్ట్రార్ కార్యాలయాలు రద్దీగా మారాయి. ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వడంతో రిజిస్ట్రేషన్ కోసం వినియోగదారులు భారీగా స్లాట్లు బుక్ చేశారు. రద్దీ కారణంగా అధికారులు పని గంటలు పెంచి డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లను పూర్తి చేస్తున్నారు. ఇక ప్రభుత్వానికి ఆదాయం వస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల టార్గెట్ కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పెంచారు. అన్ని స్లాట్లు బుక్ అయిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బ్రోకర్లదే హవా కొనసాగింది. వారి ఆధ్వర్యంలోనే ఎక్కువగా సబ్ రిజిస్ట్రేషన్లు కొనసాగాయి. మార్చి ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల పనివేళల్ని పొడిగించండి. ఉదయం 9:30 నుంచి రాత్రి 8:30 వరకు అన్ని స్లాట్లు 188 స్లాట్లు అందుబాటులో ఉంచారు. అంతకుముందు 108 మాత్రమే ఉండేవి ప్రజలకి. ఒక 80 స్లాట్స్ ఎక్కువగా ప్రజల సౌకర్యార్థం వాళ్ళ రిజిస్ట్రేషన్ అవసరాల నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం స్లాట్లను పెంచడం జరిగింది. దానికి అనుగుణంగా 28వ తారీఖు 150 స్లాట్లు 150 రిజిస్ట్రేషన్ అయినాయి. తర్వాత నిన్న 30వ తారీఖు 170 రిజిస్ట్రేషన్ దాకా పూర్తి చేశాము. రాత్రి 9:30 వరకు ఉండి సిబ్బంది, తర్వాత కార్యాలయ సిబ్బంది ప్రజల సహకారంతో అన్ని రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం జరిగింది. ఇవాళ 31 మార్చ్. ఇవాళ కూడా ఇప్పటి వరకు మనకి 109 స్లాట్స్ బుక్ అయినట్టుగా మనకి రికార్డ్స్ ఉన్నాయి. సో ఇవాళ కూడా ప్రజలు ఇంకా ఉన్నాయి స్లాట్స్. ఎవరైనా అత్యవసరం ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా వరంగల్ జిల్లాలోని రిజిస్ట్రార్ కార్యాలయాలు రద్దీగా మారాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. భవాని, హన్మకొండ జిల్లాలో రిజిస్ట్రేషన్ కార్యాలయం కిటకిటలాడిన పరిస్థితుల్లో కొద్ది ఆర్థిక సంవత్సరం ముగింపు దశలోకి చేరుకోవడంతో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిక్కిరిసిపోయినని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు కారణంగా రిజిస్ట్రేషన్ కోసం జనాలైతే భారీగా స్లాట్ బుక్ చేసుకున్న పరిస్థితి అయితే నెలకొంది. దీంతో కార్యాలయంలో ఎక్కువ రద్దీ నెలకొన్న పరిస్థితి నెలకొంది. ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ కు దరఖాస్తు చేసుకోవడంతో అధికారులు పని గంటలు కూడా పెంచి డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటూ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు అధికారులు. అయితే ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూడా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇదే స్థాయిలో రద్దీ కొనసాగుతున్నట్లు అధికారులు అయితే పేర్కొనడం జరిగింది. ఇదే విధంగా అనేక మంది అంటే ఎక్కువ మంది స్లాట్ బుక్ చేసుకోవడంతో ప్రజలు రద్దీగా ఉన్న పరిస్థితి నెలకొంది. భవాని, అదేవిధంగా శ్రీనివాస్, మరి అన్ని స్లాట్లు బుక్ అయినా కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బ్రోకర్లదే హవా కొనసాగినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? రైట్ భవాని, ఇది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బ్రోకర్లదే హవా సాగుతుంది అనేది 100% నాది వాస్తవం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారులు నేరుగా తీసుకోలేరు కాబట్టి వాళ్ళు కొంతమంది బ్రోకర్లు ఏర్పాటు చేసుకొని రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక డబ్బాల రూపంలో గానీ ఒక ఇల్లు రూపంలో పెట్టుకుని అక్కడి నుంచి లావాదేవీలని రిజిస్టర్ అయితే కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. అది కూడా చాలా గోప్యంగా, ఎవరికి కంటపడకుండా గోప్యంగా మాత్రమే అవుతుంది. రిజిస్ట్రేషన్ స్వతహాగా వెళ్తే మాత్రం ఆయనకి పని వెళ్ళిన అభ్యర్థిలో పని చాలా లేట్ కావడంతో పాటు చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి నెలకొంటుంది. అదేవిధంగా బ్రోకర్ ద్వారా వెళ్తే ఇతను ఏమీ చేయకుండానే బ్రోకరు తనకి ఇద్దరి మధ్యలో కమిట్మెంట్ ముందుగానే ఉండడంతో ఆ పని వెంటనే చక్కదిద్ది తొందరగా వెళ్ళిపోయే పరిస్థితి నెలకొంది. భవాని, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.